నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు సిబ్బంది చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20,60,959 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలలో 3 మండలాల్లో తిరుపతి పార్లమెంట్ స్థానంలోకి వెళ్లాల్సి ఉండగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కతుకూరు నియోజకవర్గాలలో నెల్లూరు పార్లమెంట్ స్థానంలోకి రానున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 2,470 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వం సిద్ధమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కె హరినారాయణ్ ఎన్నికల సరళిని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20,60,959 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి 2,39,429 మంది, నెల్లూరు రూరల్లో 2,08,866 మంది, ఉదయగిరిలో 2,41,661 మంది, కోవూరులో 2,67,331 మంది, ఆత్మకూరులో 2,15,381 మంది, కావల్లో 2,38,534 మంది, కందుకూరులో 2,28,860 మంది కాగా తిరుపతి పార్లమెంట్ స్థానంలో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పలువురు వారి వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఈవీఎంలతో పాటు ఓటర్ల జాబితాలతో చేరుకున్నారు.